మద్యం అక్రమ కేసులో వేధింపుల పర్వం కొనసాగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. కూటమి సర్కార్ వైఫల్యాలపై మాట్లాడిన వారిని టార్గెట్ చేసి అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ముందు హాజరు కావాలంటూ తనకు ఇచ్చిన నోటీసులు రాజకీయ కక్ష చర్యల్లో భాగమేనని అన్నారాయన. నాకు తెలిసి ఇక్కడ కుంభకోణాలు అనేది ఎక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు జరగల. చాలా బాగుండింది, ఎక్కడ గొడవలు కూడా లేకుండా ఉండింది. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకి అరెస్టులు ఇచ్చి భయభ్రాంతులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. నాకెందుకు ఈ నోటీస్ ఇచ్చినారో నాకు నిజంగా కూడా ఆశ్చర్యంగా ఉంది. అది చంద్రబాబు విజ్ఞతగా వదిలేస్తున్నాను. మేము తప్పు చేయకుండా నేరస్తులుగా ప్రజలకు చూపించాలనే భ్రమతో నోటీసులు ఇస్తా ఉండరు. వాళ్ళపైన సిట్ అని ఉండదు. ఇంతకుముందు కూడా సిట్ ఏం చేసిందో సిట్కే తెలియాలా. అందుకే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తున్నదంటే కింద ఉండేవాళ్ళు సక్రంగా లేదు, తప్పుడు కేసులు పెడుతున్నారని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా మొటికాయలేస్తున్నారు. కాబట్టి ఇంక ఏ విధంగా మాట్లాడాలా? ప్రైవేట్ పరంగా లేనప్పుడు ఏ ఎంపీకో ఒక ఎమ్మెల్యేకో ఈవెన్ ముఖ్యమంత్రికి ఏం సంబంధాలు ఉండదు. గవర్నమెంట్ షాపులు గవర్నమెంటే రన్ చేసినప్పుడు దీంట్లో ఎక్కడ ఉండదు. ఏమి